హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయాన్ అడిగట్ల. ఇప్పుడు నేను ఇక్కడ మీషో నుంచి మరికొన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చాను మీకు చూపించడానికి. అండ్ ఇవన్నీ కూడా మంచిగా రివ్యూస్ ఉన్న ప్రోడక్ట్స్, చాలా యూస్ఫుల్ అవుతాయి అండ్ అన్నీ కూడా బడ్జెట్లో ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ప్రోడక్ట్ని చూసేద్దాం. ఇది ఒక శారీ అన్నమాట. రివ్యూస్ చూస్తే చాలా బాగుంది అనిపించింది. అండ్ అక్కడ రివ్యూస్లో కూడా ఇది సాఫ్ట్ మెటీరియల్ అని చెప్పి ఇచ్చారు. సో మనం ఇప్పుడు చూసేద్దాం అది సాఫ్ట్ మెటీరియల్గా ఉందా లేదా, అండ్ ఈ సీజన్లో మనం దాన్ని కట్టుకోగలమా లేదా అన్నది కూడా చూసేద్దాం. అండ్ ప్రతి దానికి కూడా నేను రివ్యూస్ చూసే తీసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు రివ్యూని ఇస్తారు కదా, దాన్ని బట్టి మనం కూడా మన రివ్యూని ఇవ్వచ్చు అని చెప్పి. సో ఇది బ్లాక్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. లైన్స్ వచ్చాయి. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. చూస్తున్నాను అనమాట. సో రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, రెడ్ కలర్ బార్డర్తో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. చాలా చాలా బాగుంది, నిజంగానే సాఫ్ట్గా ఉంది, వేసుకోవడానికి కూడా చాలా బాగుంది. శారీ అయితే ఓవరాల్గా ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. సో పైన ప్రైస్ ట్యాగ్ ఇస్తాను, చూసుకోండి. నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. సో ఇది కూడా ఒక శారీ. ఇది చాలా రివ్యూస్ చూశాను అండ్ స్పెషల్లీ ఒక ఫ్రెండ్ నాకు రిక్వెస్ట్ చేసింది ఆ శారీని ఒకసారి పర్చేస్ చేసి ఎలా ఉంది నాకు చెప్పవా, నేను తీసుకోవాలనుకుంటున్నాను అని అడిగింది. సో స్పెషల్లీ దానికోసం ఈ శారీని తీసుకున్నాను నేను. ఎలా ఉంటుంది అని అనుకున్నాను. బట్ ఇది మంచి రెడ్ అనమాట. రెడ్ వైన్ కలర్ అంటారు కదా, ఆ రెడ్ అనమాట. సో పింకిష్ రెడ్డిష్కి మధ్యలో వస్తుంది కదా వైన్ కలర్, రెడ్ వైన్ అంటారు చూసారా, ఆ కలర్. చాలా చాలా బాగుంది కలర్ అయితే. కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. ఈ కలర్ శారీని కట్టుకొని ఫోటోషూట్స్కి వాటికి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ మెటీరియల్ కూడా సూపర్ సాఫ్ట్గా ఉంది. అండ్ దీనికి వైట్ కలర్ లేస్తో బార్డర్ ఇచ్చారు. బార్డర్ కూడా చాలా బాగుంది, మీరు దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందంటే. నేను నెక్స్ట్ టైం వీడియోస్లో ఈ శారీని కట్టుకొని మీకు చూపిస్తాను. సో ఓవరాల్గా అయితే శారీ సూపర్గా ఉంది. సో మనం నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే, ఈ ప్రోడక్ట్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీరు చాలా ఇంత తక్కువ ప్రైస్కి తీసుకున్నాను అంటే నమ్మలేరు. యాక్చువల్లీ నేను కూడా అనుకోలేదు వచ్చిన తర్వాత ఇంత బాగుంటుంది అని. చూసిన తర్వాత నాకే షాక్ అనిపించింది. చూసారు కదా, హ్యాండ్ బ్యాగ్ ఇది చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఓవరాల్గా ఏంటి అంటే లెదర్లా అనిపిస్తుంది అనమాట అపీరియన్స్ బయటికి. అది మంచి ఆలివ్ గ్రీన్ కలర్, నాకు చాలా బాగా నచ్చింది. జస్ట్ ఒక మొబైల్, కొంచెం మనీ అలా వేసుకొని బయటికి వెళ్ళటానికి, ఈవినింగ్స్ అది బయటికి వెళ్ళటానికి సింపుల్ అనమాట. ఈవెన్ శారీ మీదకైనా, డ్రెస్ మీదకైనా, జీన్స్ మీద, దేని మీదకైనా సూట్ అవుతుంది ఇది. అండ్ ఓపెన్ చేసి చూశాను. ఓపెన్ చేస్తే ఎంత లోపల ఏంటుందా అని, జిప్ ఒక్కటే ఉంది, సింగిల్ జిప్ ఇచ్చారు చూసారు కదా. ఇంకా ఒక్క జిప్ మాత్రమే ఉంది, లోపలైతే ఇంకేమీ లేదు. నేను ఒక్క జిప్పే ఏంటి అని అనుకున్నాను, బట్ ఓవరాల్గా గుడ్. సో నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఏంటి అంటే జ్యువెలరీ అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా, ఇంత క్వాలిటీ జ్యువెలరీస్ వస్తాయని. నేను 3 జ్యువెలరీస్ ఆర్డర్ చేశాను. ఈవెన్ ఒకటైనా బాగోదేమో అనుకున్నాను, బట్ ఓవరాల్ 3 జ్యువెలరీస్ కూడా అవసరం అని చెప్పొచ్చు. ఇంత తక్కువ ప్రైస్కి ఈ జ్యువెలరీ ఇంత క్యూట్గా, చూసారా ఇంత చిన్నగా ఉంది, అసలు లోపల ఉందా లేదా అని అనిపించింది. బట్ ఒకటి ఓపెన్ చేశాను. ఎంత షాకింగ్ అంటే చూడండి, ఇది నమ్మరు చెప్తే. ప్యాకింగ్ చేశారు, కానీ చాలా క్యూట్గా ఉంది. అస్సలు డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి అలా ప్యాక్ చేశారనుకుంటా. క్యూట్గా ఉంది. అది ఓపెన్ చేసిన తర్వాత నా ఆనందానికి హద్దులు లేవు. అంత చిన్న ప్రోడక్ట్ అంత బుల్లిగా ప్యాక్ చేశారు, ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని. కానీ వావ్ చాలా బాగుంది. చూడండి ఇయర్ రింగ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇయర్ రింగ్స్ అనే కాదు, సెట్ కూడా చాలా క్యూట్గా ఉంది. మీకు ఇప్పుడు ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను. ఇప్పటివరకు ఎప్పుడు ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వటమే కానీ వేసుకోలేదు కదా. ఇప్పుడు చూడండి వేసుకుంటున్నాను, నాకు అంత నచ్చింది అది, అందుకే వెంటనే ఆకుండా వేసేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత నాకు ఎలా సూట్ అయింది అన్నది మీరు చెప్పండి. అంటే ఈ శారీ కొంచెం హెవీగా ఉంది కదా, హెవీ కాకుండా ఇంకొంచెం దానికి మ్యాచింగ్ శారీ కానీ, లైట్గా ఉన్న శారీ కానీ వేసుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది.
బాగుందా లేదా అన్నది నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఇదే ప్రోడక్ట్ని దగ్గర నుంచి చూపిస్తాను, ఒకసారి చూసేయండి క్లోజప్లో. చూసారు కదా ఎంత క్వాలిటీగా ఉందో. గోల్డ్ కూడా అంటే ఎక్కడ ఆ గోల్డ్ షేడ్ అన్నది షేడ్ అయిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో నెక్స్ట్ జ్యువెలరీ ఏంటో చూసేద్దాం. సో ఇదొక జ్యువెలరీ తెప్పించుకున్నాను. రివ్యూస్ చూస్తే చాలా బాగుంది అనిపించింది. అండ్ ఎప్పటి నుంచో ఇలాంటి ఒక జ్యువెలరీ వేసుకోవాలి, చూసుకోవాలి, ఏదైనా అకేషన్గా వెళ్ళినా, వీడియోస్లోకైనా, ఫోటోషూట్స్కైనా మనకి బాగుంటుంది ఒక జ్యువెలరీ ఉంటే అనిపించింది అది చూసిన తర్వాత. అండ్ ఆ ప్రైస్ వైజ్ చూస్తే చాలా, ఆ ప్రైస్కి చాలా బెస్ట్ అనిపించింది. బయట ఏ జ్యువెలరీ చూసినా 200, 300 అబోవే ఉంటున్నాయి, కానీ ఇంత తక్కువ ప్రైస్కి అయితే లేవు. ప్రైస్ ప్రతిదీ కూడా నేను మీకు పైన ట్యాగ్ చేస్తాను, మీరు చూసుకోండి. అండ్ మీకు నచ్చింది అంటే కనుక మీరు కూడా మీషో నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తాను. ప్రోడక్ట్ చాలా చాలా బాగుంది. ఆ ఇచ్చిన ఆ స్టోన్ ఐటమ్ ఏదైతే ఉందో చాలా ఎంత మంచి క్వాలిటీ స్టోన్స్ యూజ్ చేసి మనకి జ్యువెలరీని ప్రిపేర్ చేశారు అన్నది మీకు ఇక్కడ తెలుస్తుంది. మీకు ఇదే ప్రోడక్ట్ని ఇంకా క్లోజప్లో కూడా చూపిస్తాను. సో క్లోజప్లో చూసాక మీకు ఆ స్టోన్ ఐటమ్ ఎలా ఉంది, రియల్గానే బాగుందా లేదా అన్నది మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. పార్టీ వేర్గా అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎలాంటి మంచి లాంగ్ ఫ్రాక్ వేసుకున్నా, సారీ, హాఫ్ సారీ, దేనికైనా బాగుంటుంది. చూసండి క్లోజప్లో ఎంత బాగుందో కదా. మీకు నచ్చింది కదా. సో మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేయండి. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. సో ఇది ఒక జ్యువెలరీ అనమాట. నేను ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఎప్పటి నుంచో కావాలి అనుకుంటున్నాను. సో ఒక్కటి కూడా నాకు లేదు. నాకు జనరల్గా బీడ్స్ అన్న, పర్ల్స్ అన్న చాలా చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, పర్ల్స్ అంటే చాలా ఇష్టం. సో కొంచెం మంచి గ్రీనిష్ కలర్ అన్న, ఆలివ్ గ్రీన్స్ అన్న నాకు కొంచెం ఇష్టం అనమాట. అది మెడలో వేసుకునే టైప్ అయితే. ఓవరాల్గా డ్రెస్సెస్, సారీస్ అయితే ఏ కలర్ అయినా నేను ప్రిఫర్ చేస్తాను. జ్యువెలరీ పర్టికులర్గా కొన్ని కలర్స్ మన ఫేస్కి బాగుంటుంది అని నా ఫీలింగ్. వావ్ 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 ఎంత బాగుందో చూసారా అసలు. చూడండి ఇప్పుడు వేసుకుంటాను, వేసుకొని చూపిస్తాను. అండ్ మీకు అది క్లోజప్లో కూడా చూపిస్తాను. అండ్ ప్రతి దాని ప్రైస్ కూడా పైన మీకు ట్యాగ్ చేస్తాను. సో ప్రైస్ తక్కువ అని చెప్పి తీసుకున్నాను. బయట ఇదే ఒకసారి అడిగి చూస్తే చాలా ఎక్కువ చెప్పారు. మనం రెగ్యులర్గా వాడేం కదా, అయ్యో ఎప్పుడో అకేషనల్గా, ఫంక్షనల్గా కానీ, లేదంటే మనకి ఏదైనా ఫోటో షూట్ ఉన్నప్పుడు, వీడియో షూట్ ఉన్నప్పుడు, ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగినప్పుడే కదా వేసుకుంటాం. సో ఎక్కువ ప్రైస్ పెట్టి ఒకే ప్రోడక్ట్ కొనే కన్నా తక్కువ ప్రైస్తో 3-4 ప్రోడక్ట్స్ కొని మన అవసరానికి తగ్గట్టుగా యూస్ చేసుకుంటే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. సో ఇప్పుడు వేసుకొని చూపిస్తాను, చూడండి ఎలా ఉంది అన్నది మీరే కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి రాయల్ లుక్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంటే అప్పట్లో రాజులు, రాణులు మంచి బీడ్స్తో చేసిన హారాలు, నగలు వేసుకునేవారు కదా, అంత రాయల్ లుక్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ క్లోజప్ లుక్లో ఈ ఒక ప్రోడక్ట్ని చూసండి. చూసారు కదా, దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. ప్రోడక్ట్ ఎంత నీట్గా, ఎంత క్వాలిటీగా ఉంది అన్నది మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇదే కాదు, ప్రతి ప్రోడక్ట్ కూడా ఇంతే క్వాలిటీగా వచ్చాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక మంచి అద్భుతమైన ఐటెం చూపిస్తాను. ఎప్పుడు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు, ఎలా పరిస్తారు, ఎలా వేసుకుంటారు అనుకుంటారా? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? మీకే కాదు, నాకు అనిపించింది ఈ ప్రోడక్ట్ చూసే వరకు. హీరోయిన్స్ కానీ ఎవరైనా ఇంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఎలా పెట్టుకుంటారా బాబు, చెవులు చేతిలోకి వచ్చేవా అని ఫీల్ వచ్చేదనమాట. అరే చెవులు కట్ అయిపోతాయి కదా వెయిట్ ఎక్కువ ఉంటే, ఇంత పెద్దవి హ్యాండిల్ చేయగలమా అని. సో అలాంటివి హ్యాండిల్ చేయాలన్నా, పెట్టుకోవాలన్నా ఇప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ మన చేతిలో ఉంటే చాలా ఈజీ అనమాట. సో ఇది చాలా సింపుల్గా మనం పెట్టుకొని చూపిస్తాను. ఇది స్టిక్కర్లా ఉంటుంది అనమాట. జస్ట్ ఆ స్టిక్కర్లా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఆ స్టిక్కర్ని ఒకటి తీసి మన ఇయర్ వెనకాతల పెట్టుకొని జస్ట్ అంటించుకోవాలి. మనం నుదుటి పైన బొట్టు ఎలా అంటించుకుంటామో అలా అంటించుకొని దాన్ని తర్వాత ఇయర్ రింగ్ పెట్టుకుంటే మనకి చెవుకి బాగా సపోర్ట్ ఇచ్చి పడిపోకుండా, లూజ్గా అయిపోకుండా, చెవు కన్నాలు పెద్దవి అవ్వకుండా మనకి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. మీకు ఈ వీడియోస్ అన్నీ హెల్ప్ఫుల్గా ఉన్నాయనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.